మనిషి తనకు వచ్చే విమర్శలను ఎలా ఎదుర్కోగలడు అనేది మీ ప్రశ్న అయితే దానికి సమాధానాలు నేను మీకు చెప్తాను. అవును, మనిషి తప్పకుండా విమర్శలను ఎదుర్కోగలడు. కానీ ఎలా స్పందిస్తాడో, వాటిని ఎలా స్వీకరిస్తాడో అనేదే ముఖ్యమైనది. విమర్శలను ఎదుర్కోవడంలో 3 ప్రధానమైన కోణాలు ఉంటాయి. అందులో మొదటిది ఎమోషనల్ స్ట్రెంగ్త్, మానసిక స్థైర్యం. ప్రతి విమర్శను వ్యక్తిగత దాడిగా కాకుండా అభిప్రాయంగా చూడాలి. ఈ విమర్శ నుండి నేర్చుకోవడానికి ఏముంది అని ఆలోచిస్తే అది మానసికంగా బలంగా ఉంచుతుంది. ఇక రెండవది కన్స్ట్రక్టివ్ వర్సెస్ డిస్ట్రక్టివ్ క్రిటిసిజం. సృజనాత్మక విమర్శ మన అభివృద్ధికి సహకరిస్తుంది కాబట్టి దానిని స్వీకరించాలి. కానీ విధ్వంసకర విమర్శ మనసును దెబ్బతీయడానికి మాత్రమే ఉద్దేశించబడింది కాబట్టి దాన్ని ఎక్కువగా పట్టించుకోకుండా వదిలేయడం మంచిది. మూడవ కోణం రెస్పాన్స్, స్పందన. ఈ కోణంలో తక్షణ ప్రతిస్పందన ఇవ్వకుండా శాంతంగా ఆలోచించి స్పందించడం మంచిది. అవసరమైతే మన తప్పును అంగీకరించి మార్చుకోవచ్చు. అయితే అవసరం లేని విమర్శను నిర్లక్ష్యం చేయడం కూడా ఒక జ్ఞానమే. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, విమర్శలను మనము తప్పించలేము. వాటిని ఒక పాఠంగా, పరీక్షగా, అవకాశంగా మార్చుకోవచ్చును. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్టే మాకు కొండంత బలం.